హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ రుచులు బై శాంతి. ఈరోజు నేను మీకోసం ఒక కషాయం చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో కంపల్సరీ ఈ కషాయం చేసుకొని తాగాలండి. నేను ఎలా తయారు చేస్తానో ఒకసారి మీకు చూపిస్తాను. అలా తయారు చేసి తాగండి, అసలు భయపడే అవసరమే లేదు. నేను డైలీ ఇది తాగుతున్నాను, అందుకని మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. తాగండి, ఒకసారి చూడండి, చూసి తాగండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే ఫస్ట్ ఒకసారి చూడండి, చూసి ఇందులో నేను ఏమేమి వేసానో ఒకసారి ట్రై చేయండి. అలానే బాగుంటుంది, బాగోవడం కాదండి, ముందు మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడున్న బయట పరిస్థితులను బట్టి మనం ఇది తాగాలండి. ఒకసారి మీరు చూడండి, రండి చూపిస్తాను ఎలా తయారు చేశానో, ఏమేమి వేసానో. ముందుగా ఒక చిన్న కళాయి పెట్టుకొని, కళాయి అంటే టీ పెట్టుకునేది ఏదో ఒక గిన్నె లాంటిది పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక చెంబు నీళ్ళు మనం అందులో పోసుకుందామండి. నీళ్ళు వేడి చేసుకుందాం. నీళ్ళు వేడెక్కుతున్నాయండి. ఇప్పుడు ఇందులో సొంటి కొంచెం చితక్కొట్టు వేసుకోండి, అల్లం చితక్కొట్టు ఇది కూడా వేయండి, కొంచెం నలగొట్టండి అల్లంని సొంటిని. పసుపు, మంచి పసుపు తీసుకోండి, మంచి పసుపు తీసుకొని ఒక 1/2 స్పూన్ వేయండి. మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్. ఇదిగోండి ధనియాల పౌడర్. ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్, ఇది కూడా 1/2 టీ స్పూన్. అన్నీ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పౌడర్ మాత్రం 1 స్పూన్ వేసుకోండి. పసుపు మీ ఇష్టం, పసుపు ఎంతైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. పసుపు కొంచెం కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఇష్టపడకపోయినా పసుపు కంపల్సరీ వేసుకోవాలి. యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం పుదీనాకు, కొత్తిమీర, తులసాకు ఈ 3 కలిపి కడిగి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఇప్పుడు అందులో వేసుకుందాం. కంపల్సరీ తులసాకు వేయండి, హెల్త్కి చాలా మంచిది. ఈ కాలంలో ఇవి కంపల్సరీ మనం చేసుకోవాలి, తప్పదు. ఇంకా ఇది మనం ఇప్పుడు లవంగా పౌడర్ అండి, లవంగాలు అంటాం కదా, ఆ పౌడర్. ఇది కూడా 1/2 టీ స్పూనే. అన్నీ 1/2 టీ స్పూనే వేయండి. మరుగుతుందండి, మనకి కొంచెం సేపు మరగనిద్దాం. ఈ రసం అంతా మనకు అందులో దిగినట్టుగా మనం చూసుకుందాం. ఏంటి మీరు ఏమైనా అనుకోండి, మనం ఈ టైంలో తప్పకుండా ఇది మనం తాగాల్సిందే. ఇది అయితే మేము ఫస్ట్ నుంచి తాగుతున్నాం. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది కంపల్సరీ తాగాలి. చేసుకొని రోజు ఖచ్చితంగా ఒకసారైనా, మినిమం ఒకసారైనా తాగండి. నేనైతే 2 టైమ్స్ తాగుతున్నాను, మార్నింగ్ ఈవినింగ్ కూడా. మనకు చాలా ఆయాసంగా అనిపించినా తగ్గిపోద్ది. ఇందులో మనం చాలా వేసాం, మీరు చూసారు కదా. మీరు ఇబ్బంది పడకండి, అసలు కంగారు పడకుండా ఇవి తాగండి, మీరు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకు ఇప్పుడున్న బయట ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఇంట్లో ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఇలా రెడీ చేసుకొని మీరు కూడా తాగండి. చాలా బాగుంటుంది, మీకు రిలాక్స్ అయిపోతారు, రిలీఫ్ అయిపోతారు. మీరు ఒకసారి ట్రై చేయండి తాగి. నేనైతే రోజు తాగుతున్నా, రోజు క్రమం తప్పకుండా తీసుకుంటున్నామండి మా ఇంట్లో వాళ్ళందరం. అందుకే ఒకసారి మీకు కూడా చెప్తే మీరు కూడా తీసుకుంటారు కదా. మనం ఇందులో అన్ని హెల్త్కి సంబంధించినవి వేసాం, ఏమీ మిస్ చేయలేదు. ఇది మా అమ్మమ్మ చెప్పిందండి, వాళ్ళు అప్పుడు అలా తాగేవారంట, అందుకని ఇది మేము ఇలా ట్రై చేసాం. బాగా మరుగుతుందండి. ఇప్పుడు లాస్ట్లో ఇలా మరిగిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, మంచి బెల్లం తీసుకోండి. ఆ బెల్లం ఇప్పుడు మనం ఇందులో లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు నేను బెల్లం వేస్తాను. మనకు ఆస్తమా ఉన్నా, గొంతు నొప్పి అనిపించినా, లేకపోతే ఆయాసంగా అనిపించినా, ఇంకా ఏ ప్రాబ్లం అనిపించినా కానీ మీరు ఇది తాగండి చేసుకొని, మీకు ఏమి ఇబ్బంది అనిపించదు. మనం ఇందులో అన్నీ మంచిగా వేసాం. ఇప్పుడు మరిగిపోతుందండి, రసం దిగిపోతుంది. ఇప్పుడు మనం ఇవ్వండి బెల్లం, ఇది ఆర్గానిక్ బెల్లం అండి మేము వేస్తున్నది. బెల్లము మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అంటే కొంతమంది తీయగా తాగుతారు, కొంతమంది నార్మల్గా తాగుతారు. వారి టేస్ట్ని బట్టి బెల్లం వేసుకోండి. బెల్లం కూడా కొంచెం కరగాలి. పంచదార కూడా కరిగిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు వడకట్టుకుందాం. ఇప్పుడు మనం వడపోసుకుందామండి గ్లాసులో.
చూసారు కదండి, చాలా బాగుంటుంది. ఒకసారి కట్టేసుకున్న తర్వాత మీరు లాస్ట్లో నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ హాఫ్ వేయండి. ఇందులో హాఫ్ నిమ్మకాయ మొత్తం వేయకుండా హాఫ్ వేయండి, సరిపోతుంది. ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఒకసారి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందా అని. థ్యాంక్ యూ.